గోవిందానంద సరస్వతి. ఈ స్వామి తాడు బొంగరం లేకుండా, ఒక లక్ష్యం లేకుండా, యతి నియమాలు పాటించకుండా కేవలం ఏ రోజుకు ఆ రోజు వివాదాలు సృష్టించడం, ఎదుటి వాళ్ళను దుమ్మెత్తిపోయడము, ఒక వీధి రౌడీ, ఒక నైతిక విలువలు లేని మనుషులు, సామాన్య మనుషులు, విలువలు లేని వాళ్ళు ఎలా మాట్లాడతారో అలా కాషాయాంబరం ధరించి ఒక యతిగా నటిస్తూ చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ స్వామి చూశారు కదా. ఎదురుగ్గా ఉన్నది అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామి, బదరీపీఠం జగద్గురు శంకరాచార్య. స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి మహారాజ్ ధర్మ సామ్రాట్ వారు బదరీ ద్వారకాపీఠ శంకరాచార్యులుగా ఉండు 92 ప్రాయంలో వారు నిర్యాణమయ్యాక వారిని జగద్గురువుగా స్వామివారే ముందుగా నిర్ణయించిన సందర్భంగా శృంగేరి జగద్గురువులు వారిని అక్కడ పీఠాధిరోహణ కార్యక్రమాన్ని శృంగేరి జగద్గురుల ఆధ్వర్యంలో జరగగా, శృంగేరిలో జగద్గురువుల దర్శనార్థం విచ్చేసిన విముక్తేశ్వరానంద సరస్వతి స్వామికి వీరు ఎంత భక్తిగా, ఎంత వినయంగా, ఎంత ప్రపత్తులతో, ఆస్కార్ నటుడికి మించినటువంటి భక్తి ప్రపత్తుల నటనతో ఆయన దండ ప్రణామం చేస్తున్న విధానం చూశాం కదా. ఇప్పుడు ఏమంటున్నారు ఆయన? అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామి జగద్గురువే కాదు, ఆయన బదరీ పీఠానికి అర్హుడే కాదు, ఆయన ఏ విధమైనటువంటి అర్హతలు అక్కడ లేవు, ఆయన మీద కేసు వేశాము అని చెబుతున్న గోవిందానంద అదే జగద్గురువుగా ఆయనకు గౌరవం ఇచ్చి యతి నియమాలతో దండ ప్రణామం ఎలా చేస్తున్నారో చూడండి. ఇక్కడనేమో దండ ప్రణామం చేస్తాడు, బయటకొచ్చి ఇప్పుడు మాత్రం ఆయన మీద అవాకు చిరవాకులు ప్రేలాపనతో ఏమాత్రం ఒక యతినని మరచి, దండ కమండలాలు ధరించిన యతీశ్వరుడును మరిచి చాలా దుర్మార్గంగా హేయనీయమైన భాషతో ఒక జగద్గురువులను, అందున బదరీ జగద్గురువులను నిందిస్తున్న తరుణం చూసాం. చూడండి, ఇదంతా నటననే అనుకోవచ్చు కదా. ఈయన ప్రస్తుతం మాట్లాడుతున్న తీరు చూస్తే, అంటే పూటకో మాట, పూటకో వ్యవహారము చెప్తూ తను ధర్మ సంస్థాపన చేయకుండా, సనాతన ధర్మం కోసం ఏమాత్రం కూడా శ్రమించకుండా, తపస్సు చేసుకోకుండా, యతి నియమాలు ధర్మాలు పాటించకుండా దేశమంతా ఫ్లైట్లలో తిరుగుతూ, మరి ఆ ఫ్లైట్లకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. అతను ఇవాళ ఢిల్లీలో ఉంటాడు, రేపు బదరీలో ఉంటాడు, మళ్ళీ కేదార్నాథ్లో ఉంటాడు, మళ్ళీ హైదరాబాద్కు వస్తాడు, రాజమండ్రికి వెళ్తాడు, పంపాకు బెంగళూరుకు వెళ్తుంటాడు. ఇలా కేవలం తిరగడం, ఎక్కడికి పడితే అక్కడ వాళ్ళను ఏదో ఒక రకమైన విమర్శలు చేయడం. ప్రస్తుతం ఆయన ఎవరినైతే విమర్శించారో, ఎవరైతే బదరీ ద్వారకా శంకరాచార్యులుగా ఉన్నారో అవిముక్తేశ్వరానంద స్వామి, సదానంద సరస్వతి స్వామి, వారిని సత్కరించిన, అభినందించిన, గురువందనం సమర్పించిన సభలో ఆయనే స్వయంగా మాట్లాడి ప్రస్తుతించిన సభను కూడా చూస్తూ ఉన్నాం. ఈ సభలు చూస్తూ ఇంత వినయం ప్రదర్శించిన ఆయన మళ్ళీ ఎందుకు వాళ్ళను చాలా నీచమైన భాషతో, యతి మాట్లాడని భాషతో అతను ఎందుకు విమర్శిస్తున్నాడో మనమంతా అర్థం చేసుకోవచ్చు. చూశారు కదా ఈ సన్నివేశాలు. ఇకపోతే శృంగేరి జగద్గురువులు విధుశేఖర భారతీ స్వామి వారి విజయయాత్ర తర్వాత వారు జగద్గురువులే కాదు, భారతీతీర్థ స్వామి వారు పీఠాధీశ్వరులుగా ఉండగా వారిని జగద్గురువులుగా అనకూడదని కొత్త భాష్యం చెప్తున్న ఈ గోవిందానంద 3 ఏళ్ల క్రితం హనుమత్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు అనేటువంటి ఒక సంస్థను తనకు తానుగా స్వయం ప్రకటితంగా ఏర్పాటు చేసుకొని, ఒక హంగు ఆర్భాటాలతో ఒక రథాన్ని తయారు చేసుకొని, ఆ రథాన్ని శృంగేరికి తీసుకువెళ్ళి దీనికి దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జగద్గురువులే ప్రారంభించాలని వారి చేత పూజలు చేయించి వారిని భక్తి ప్రపత్తులతో కొలిచిన సందర్భం చూశాము. జగద్గురువు శంకరాచార్య దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జగద్గురువులు శ్రీ 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 భారతీతీర్థ స్వామివారు, జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విధుశేఖర భారతి స్వామివారు, వీరిరువురు నన్ను అనుగ్రహించి నా రథయాత్రను ప్రారంభించారని ఆయనే వీడియోల్లోనూ, సోషల్ మీడియాల్లో, ఫేస్బుక్ తదితర వాట్లలో తనే స్వయంగా చెప్పుకున్నాడు. అంటే జగద్గురు అనే కదా అక్కడికి వెళ్ళింది.
ధర్మ సంస్థాపనకు నిలయమైనటువంటి నామ్నాయ పీఠాల్లో ధర్మ సంశయం వచ్చినప్పుడు తీర్చగలిగే సమ్రాట్ పీఠం శృంగేరి పీఠం అనే కదా ఆయన వెళ్ళింది. ఆయన పోస్టుల్లో కూడా అదే కదా తెలియజేసింది. చూశారు కదా, వంగి వంగి దండాలు పెట్టడం, అనేక భక్తి ప్రపత్తులు చూపించడం, జగద్గురువులని సంబోధించడం, వారే మనకు ధార్మిక దిశానిర్దేశులని చెప్పే ఈ గోవిందానంద ప్రస్తుతం ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా వ్యవహరిస్తున్నాడు. వారికట జగద్గురువే కాదట, వారట నకిలీ జగద్గురు అని అనడం, ఆయన విజయయాత్ర చేసే అవకాశమే లేదనడం, ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్న ఆయన ఎంత వినయ భక్తులు మరి అక్కడ చూపిస్తున్నాడో చూడండి. అంటే ఇతను ఆస్కార్ నటులను మించినటువంటి నటన చూపిస్తూ ఉన్నాడు. అంటే కాషాయాంబరం ధరించి మారువేషంలో ఉన్న మారీచుడిలాగా కపట నాటక వేషధారిగా అతను నిత్యం కల్మషం కుళ్ళుతో వ్యవహరిస్తూ మొత్తం నిత్యం తపస్సు అనుష్ఠానంతో ఉంటూ తమ తపస్సును జగత్తు కోసం, జగత్ కళ్యాణం కోసం ధారపోసే అపర పరమేశ్వర అవతారం ఆదిశంకరుల స్వరూపం, శారదాంబ స్వరూపమైనటువంటి దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జగద్గురువులను ఈయన తూలనాడుతున్న తీరు, విమర్శిస్తున్న తీరు చూస్తే ఈయన యతియా, కాషాయం వస్త్రాలు ధరించిన వ్యక్తి ఇలా మాట్లాడవచ్చా అని ఇప్పుడు దేశమంతా చర్చ జరుగుతోంది. జగద్గురువులు శృంగేరి శారదాపీఠాధీశ్వరులు విజయయాత్రలకు ఇచ్చేసి అన్ని ప్రాంతాల్లో ధర్మ సంస్థాపన చేయాలి, ప్రజల్లో ధార్మిక చైతన్యం కలిగించాలని నాతో పాటు కోట్లాది మంది, అనేక మంది భక్తులు వారిని ప్రార్థిస్తుంటే, వారు భక్తుల కోరిక మేరకు విజయయాత్రలు చేసి దక్షిణాది రాష్ట్రాల్లో ధర్మ సంస్థాపన చేస్తూ ప్రతి చోట ఎన్నో ధార్మిక విషయాలపై జనంలో చైతన్యాన్ని కల్పిస్తూ ప్రజలను, భక్తులను ధర్మ మార్గంలో కార్యోన్ముఖులను చేస్తున్నటువంటి జగద్గురువులు పాదయాత్ర చేస్తుంటే, నీకు పాదయాత్ర అర్హత లేదననే ఒక యతి మాట్లాడేదేనా? దానికన్నా ఇంకా ఇతర మతస్థులు, ఎడారి మతస్థులు, శాంతి మతస్థులు వారు కన్నా ఘోరంగా ఇతను మాట్లాడుతూ ఉన్నాడు. అంటే జగద్గురువులు పాదయాత్ర చేయకూడదు అనేటువంటి వ్యక్తి ఒక యతియేనా? అతను యతి ధర్మాలను ఎంత విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్టు, అతను కాషాయంబరాలు ధరించడానికి అనర్హుడు అనే విషయం సర్వత్రా ఆస్తిక జనంలో వ్యక్తమవుతోంది. ఇలాంటి వారి పట్ల మనం శృంగేరి శిష్యులు, సనాతన ధర్మాన్ని పరివ్యాప్తం చేయాలన్న కాంక్ష కలిగినటువంటి శిష్యులు, ప్రధానంగా శంకర సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళందరం ముక్త కంఠంతో ఖండించాలి. హిందూ సంస్థలైనటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీ, విహెచ్పి సంస్థలతో సహా సమస్త ధార్మిక సంఘాలన్నీ ముక్త కంఠంతో ఖండించి ఈ గోవిందానంద సరస్వతి యొక్క కుటిల చర్యలను ఎండగట్టి అతనికి గుణపాఠం చెప్పాలని కోరుతూ ఉన్నాం.